నమస్తే ఫ్రెండ్స్. తెనాలి సంఘటనల సంబంధించి మన హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా పోలీసులు తన పని తాను చేసుకుంటే తప్పేంటి అంది. పైకి ఇంకో మాట కూడా అన్నారు. అక్కడ గంజాయి తెచ్చి చిరంజీవి గారు అనే ఒక కానిస్టేబుల్ మీద దాడి చేసి ఆయన్ని కొడితే మరి ఆయన పొరపాటున ఏదన్నా చేసుకొని చనిపోతే లేదా అతను దాడిలో చనిపోతే చిరంజీవి గారి భార్య ఫ్యామిలీ ఏమవ్వాలి? అందుకని పోలీసులు తన పని తాను చేసుకోవడం కరెక్టు, పోలీసులు కొట్టాల్సిందే అని ఆవిడ కూడా హోమ్ మినిస్టర్ గారు హోదాలో ఉండి చెప్పారు. సూపర్. వాస్తవంగా అయితే పోలీసులు అలా రోడ్డు మీదకి వచ్చి చట్టాలను వాళ్ళ చేతుల్లో తీసుకొని కొట్టకూడదు. ఎందుకంటే చట్టాల్లో అది లేదు. చట్టాలను తీసుకోవడం అంటే ఏం లేదు, శిక్షించే అధికారం పోలీసులకి లేదు. పోలీసులు కేసు ఫైల్ చేసి జ్యుడిషియల్కి తీసుకుపోతే అక్కడ కోర్టులు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాయి, అంతవరకే. మరి వీళ్ళు చట్టంలో లేని దాన్ని కొట్టకూడదు అని ఉంది, వీళ్ళు కొట్టారు అంటే చట్టాన్ని వీళ్ళు వ్యతిరేకించారు, చట్టాన్ని ధ్వంసం చేశారు. చేస్తూ కూడా ఆవిడ అలా చేయడం తప్పులేదని ఆవిడ టీడీపీ వాళ్ళు చాలామంది మాట్లాడారు. ఓకే సరే, తప్పే. ఒకవేళ అది రైటే అనుకుందాం, వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టారు, రైటే, ఓకే. ఇక్కడ పోలీసుని కొట్టారు కాబట్టి వీళ్ళు కొట్టారు వాళ్ళని, సూపర్. ఇక్కడ ఒక న్యూస్, అదిరిపోయే న్యూస్ వచ్చింది మనకి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, ఆయన భార్య గారు రిషితారెడ్డి గారు, ఆ రిషితారెడ్డి గారికి కారు డ్రైవర్ గారు ఉన్నారు, సాయి కుమార్ గారు, ఓకే. ఇందుకు మ్యాటర్ ఏంటంటే ఇందుకు ఎమ్మెల్యే గారి కారు డ్రైవర్ కూడా కాదు, ఎమ్మెల్యే గారి భార్య గారు రిషితారెడ్డి గారి కారు డ్రైవర్ గారు సాయి కుమార్ గారు. ఆయన మొన్న ఎప్పుడో కొంచెం నైటు మరి మధ్యాహ్నం పూట, నాకు ఐడియా లేదు కరెక్ట్గా, నువ్వు చదివినైతే అతను కారు వేసుకుని వెళ్తుంటే పోలీసులు ఆపారు. పోలీసులు ఆపి మన మామూలు కానిస్టేబుల్, అది మన బీట్ కానిస్టేబుల్ ఉంటారు కదా, పెట్రోలింగ్ కానిస్టేబుల్, వాళ్ళు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అతను ఊదమంటే ఊదాడు, ఊదితే 145 పాయింట్లు వచ్చినాయి. అసలు 145 పాయింట్లు అంటే ఫుల్గా తాగిందని అర్థం. వాళ్ళు వెంటనే మీరు ఎవరు ఏంటి ఇంత తాగారు, ఫైన్ కట్టండి అన్నారు. ఇతను నేను కట్టను, సుధీర్ రెడ్డి గారు తాలూకా, ఎమ్మెల్యే గారు తాలూకా అండ్ అక్కడ కానిస్టేబుల్ గారి పేరు ఏంటంటే అన్వర్ బాషా గారు. అతను మరి మీరు ఎవరన్నా అవనండి, మనకి సంబంధం ఉండదు, ఇదిగో చలాన్ రాస్తున్నాను, ఫైన్ కట్టి వెళ్ళండి అని చలాన్ ఇచ్చాడు. అంటే అక్కడైతే కొద్దిగా ఇద్దరు ఏదో అనుకున్నారు, మొత్తానికి మనకు అది కరెక్ట్గా తెలియదు. సరే, ఈ సాయి కుమార్ గారు డ్రైవర్ గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారికి కారు డ్రైవర్ గారు, ఎమ్మెల్యే గారి భార్య గారి కారు డ్రైవర్ గారు, ఆయన ఏం చేసినట్టు మరి ఏం వెళ్ళి ఎమ్మెల్యే గారి భార్య గారికి ఏం చెప్పారో ఏమో. ఇంకా ఈ అన్వర్ బాషా గారు ఉన్నారు కదా, కానిస్టేబుల్ గారు కేసు రాసిన అతన్ని ఎమ్మెల్యే గారి ఇంటికి పిలిపించారు. ఇంతకీ ఎవరు పిలిపించుకున్నారు? అక్కడ లోకల్ ఒక అతను నాయక్ అని ఒక సిఐఓ ఎస్ఐఓ ఉంటే ఎమ్మెల్యే గారు ఆయనకు ఫోన్ చేసి, ఎవయా మీ ఊరు అన్వర్ బాషా అంట, మా ఊరిని ఏదో అన్నాడంట, ఇంటికి రమ్మని అండు. ఈ సిఐ గారు, ఈ అన్వర్ బాషా గారు, అది సిఐ నాయక్ గారు, అన్వర్ బాషా గారు, వీళ్ళిద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఎమ్మెల్యే గారి ముందు, ఎమ్మెల్యే గారి భార్య గారి ముందు, సిఐ గారి ముందు, ఇంకా 2-3 కానిస్టేబుల్ ముందు ఈ సాయి కుమార్ గారు అనే కారు డ్రైవర్ గారు అన్వర్ బాషా గారిని కానిస్టేబుల్ గారిని పెట్టమని చెప్పుతో కొట్టిండంట, దంచేసుకోండు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లేదా మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారు, మరి అక్కడ చిరంజీవి గారిని అక్కడ ఐతానగర్లో ఎస్సీలు బీసీలు కొట్టిన కేసు, ఇక్కడ ఎమ్మెల్యే గారి కార్ డ్రైవర్ గారు సాయి కుమార్ గారు కొట్టిన కేసు, అన్వర్ బాషా గారిని, రెండు ఒకటి కావా? మీరు చెప్పండి, పర్వాలేదు. ఎక్కడన్నా వీళ్ళు తాగేది కొట్టారు, ఇట్ ఈస్ యాక్సిడెంట్. బట్ హియర్ సాయి కుమార్ గారు ఈజ్ ద డ్రైవర్, ఈజ్ ఇంటెన్షనల్లీ ఈ స్లాప్డ్ ద కానిస్టేబుల్ అన్వర్ బాషా గారు, ఇంటెన్షనల్లీ కావాలని కొట్టారు. మరి ఈ రెండు ఒకటి కాదా? మరి ఒకటే అయితే మరి ఈ పోలీసు వ్యవస్థ, అనితమ్మ గారు, వీళ్ళు మరి ఆ సాయి కుమార్ గారిని కూడా అలా రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టగలరా? ఇది ఒక సగటుగా నా ప్రశ్న. నేనే కాదు, ఎవరైనా సరే మానవత్వం ఉన్నవాళ్ళు, కొద్ది గొప్ప కాన్స్టిట్యూషన్స్, వాల్యూలు, తర్వాత లెజిస్లేషను, తర్వాత ఎగ్జిక్యూటివ్, తర్వాత జ్యుడిషియల్, వీటి మీద ఐడియా ఉన్నవాళ్ళు ఎవరైనా అడుగుతారు.
మరి ఇప్పుడు ఈళ్ళని కొట్టినట్టు, ఎస్సీలని బీసీలను కొట్టినట్టు ఆ సాయి కుమార్ గారిని, ఎమ్మెల్యే గారి కార్ డ్రైవర్ గారిని హోమ్ మినిస్టర్ గారు దగ్గరుండి కొట్టించగలరా? మరి సరే మీరు అనొచ్చు, సార్ అది వేరు ఇది వేరని. ఏమీ కాదు, రెండు ఒకటే. ఇక్కడ అన్వర్ బాషా గారు మరి ఎమ్మెల్యే గారి ముందు, ఎమ్మెల్యే గారి భార్య గారి ముందు, ఇద్దరు ముగ్గురు ముందు కొడితే అతను కూడా ఏదన్నా పాపం ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటే అతను బెల్లం పెట్టి ఏమవ్వాలి? ఇంత చదువుకొని ఇంత దూరం వస్తే కావాలని ఒక కార్ డ్రైవర్ నన్ను కొడతాడా అని వాళ్ళు ఏమి చేయలేక సూసైడ్ చేసుకుంటే? ఇలా ఎంతమంది ఎమ్మెల్యేకి సంబంధించిన చుట్టాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల మీద దాడి చేయలేదు, చేశారు. మరి దీనికి ఏం చెబుతారు? చాలామంది కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తా, ఇక టీడీపీకా వైసీపీకి అనే సమస్య కాదు, అది చట్టాల్లో లేదు, అలా కొట్టొద్దు అని చెబుతున్నాం, కొట్టేస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? మాటలు లేవు, మాట్లాడుకోవటం లేవు. అందుకనే చట్టాలు ఎవరు అనుకూలంగా వాళ్ళు మార్చుకోకూడదు. ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు మార్చుకుంటున్నారు, చట్టాలు వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రేపు వైసీపీలు మార్చుకుంటారు. ఆల్రెడీ వైసీపీలు కూడా మార్చుకున్నారు సుధాకర్ గారి విషయంలో, అది కూడా తప్పే. అట్ట ఎవరైనా, అటు జగన్మోహన్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, లేకపోతే ఇంకోళ్ళైనా వాళ్ళు చట్టాలను అనుకూలంగా మార్చుకున్నంతకాలం పేదోడికి న్యాయం జరగదు. పేదోడికి న్యాయం జరగదు, గుర్తుపెట్టుకోండి. పేదోడు, అందుకే పేదోడి పక్షాన ఎవరు గవర్నమెంట్లో అన్యాయం జరిగినా పేదోళ్ళ పక్షాన మాట్లాడండి అని జస్ట్ మాది రిక్వెస్ట్, అంతే. అంతే తప్ప మేము టీడీపీకి వైసీపీకి అనుకోవడం వ్యతిరేకం ఏమీ కాదు. దయచేసి ఇది ఎవరైతే దాన్ని కరెక్ట్ అని చెబుతున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని కరెక్ట్ కాదు అని గుర్తించుకోమని కోరుకుంటున్నాను. జై ప్రజాస్వామ్యం. నమస్కారం.